వైకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. హరి ఓం. ఫిబ్రవరి 4వ తారీఖు ఈ రోజున ఉన్నటువంటి పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. ఈ రోజున మాఘమాసం బహుళపక్షం తృతీయ తిథి రాత్రి తెల్లవారితే 12:10 వరకు ఉన్నది. బుధవారం పుబ్బా నక్షత్రం రాత్రి 10:11 వరకు, అతికండ యోగం రాత్రి తెల్లవారితే 1-2 వరకు ఉన్నది. వాణిజ్యకరణం మధ్యాహ్నం 12:20 వరకు, తదుపరి విష్టికరణం రాత్రి తెల్లవారితే 12:10 వరకు ఉన్నది. శేషం వర్జ్యం ఉదయం పూట 7:45 వరకు ఉన్నది. రెండవ మారు వర్జ్యం రాత్రి తెల్లవారితే 5:36 లగాయతు మరుసటి రోజు వరకు ఉన్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:59 నుంచి 12:44 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 3:46 నుంచి 5:22 వరకు. సూర్యోదయం 6:41కి, సూర్యాస్తమయం సాయంత్రం 6:02. ఈ రోజున శుభ సమయం 9:51 ఉదయం పూట ఉన్నది. ఈ రోజున గ్రహ సంచారం మనం పరిశీలిస్తే కనుక మిథునంలో గురుడు వక్రించి సంచారం, సింహంలో చంద్రకేతువులు, మకరంలో రవికుజ బుధ శుక్రులు, కుంభంలో రాహువు, మీనంలో శని సంచరిస్తూ ఉన్నారు. గోచారం రీత్యా ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి పంచమంలో చంద్రకేతువుల యొక్క సంచారం, అట్లాగే తృతీయంలో గురు సంచారం వల్ల దైవానుకూలత తక్కువగా ఉన్నదని చెప్పాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, కోర్టు సంబంధిత వ్యవహారాలు, అట్లాగే భూ గృహ వాహన సంబంధిత వ్యవహారాలన్నింటిలోనూ కూడా కార్యానుకూలత ఉంటూ ఉన్నది. తోబుట్టువులతో అట్లాగే సంతానంతో మటుకు కొంత స్వల్ప చికాకులు, ఇబ్బందులు ఎదురే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దశమ లాభాల్లో రాహు శనుల యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉన్నదండి. నూతన ఉద్యోగ వ్యాపార నిమిత్త ప్రయత్నాలన్నీ కూడా ఆశించినటువంటి విధంగా మంచి లాభాలు వస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, అట్లాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు, ఉన్నత విద్యా ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. ఆశించిన రీతిగా ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి లాభాలు చూస్తూ ఉంటారు. భాగ్యంలో ఉన్నటువంటి శుక్ర సంచారం చాలా యోగదాయకంగా ఉంటూ ఉన్నది. ద్వితీయంలో గురు సంచారం కూడా అనుకూలంగా ఉన్నది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి తృతీయంలో చంద్రకేతువుల యొక్క సంచారం వల్ల తోబుట్టువుల నిమిత్తంగా ఈ వస్త్రస్త్రీ ధన విజయ సౌఖ్యాన్ని లభతే అని మనకి ఏదైతే చెప్పారో ఆర్థికంగా మంచి అభివృద్ధి చూడటం, అట్లాగే ఆభరణ కొనుగోలు, భూ కొనుగోలు ఇవన్నీ కూడా వగైరా చేస్తూ ఉండటం, కుటుంబ సమేతంగా ఆహ్లాదకరంగా కాలాన్ని గడుపుతూ ఉండటం, శుభకార్యాల నిమిత్తంగా ప్రయత్నాలు చేస్తూ ఉండటం, అవన్నీ కూడా విజయవంతంగా సఫలీకృతం అవుతూ ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో చంద్రకేతువుల యొక్క సంచారం, అట్లాగే వ్యయంలో గురు సంచారం రెండూ కూడా కొంత వ్యతిరేకంగా ఉంటూ ఉన్నాయి. వ్యయంలో గురుడు, ద్వితీయంలో కేతు, అట్లాగే సప్తమంలో 4 గ్రహాల సంచారం అంతాను కూడా ఒక కట్టడి చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏ పని చేయాలన్నా కూడా ఒక అశాంతి, అస్థిరత్వ భావన, అభద్రతా భావన, ఎవరి నుండి కూడా సరైనటువంటి సహకారం లేకపోవటం, ఖర్చులు బాగా పెరుగుతూ ఉండటం, మానసిక అశాంతి, ప్రశాంతమైన నిద్ర లేకపోవటం, ఖర్చులు పెరగటం, ఆరోగ్య సమస్యలు పెరగటం అంతాను కూడా కొంత ప్రతికూల వాతావరణం ఎక్కువగా కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నదండి. ద్వితీయ సప్తమాల్లో ఎప్పుడైతే అధిక శాతం గ్రహ సంచారం ఉంటూ ఉన్నదో ప్రతికూలతలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఏ వ్యవహారం తీసుకున్నా కూడా దైవానుకూలత కొరకు ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉండడం, అట్లాగే భగవన్నామ స్మరణ వీలైనంత మటుకు చేస్తుండడం అనేది చాలా మంచిది. సప్తమంలో ఉన్నటువంటి గ్రహ సంచార నిమిత్తంగా నవగ్రహ దానాలు ఇవ్వడం కూడా చాలా శ్రేయస్కరం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి జన్మంలో కేతు సంచారం, అట్లాగే చంద్ర సంచారం. ఆర్థిక స్థితిగతుల్లో మంచి అభివృద్ధిని చూస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి అవకాశాలు చేజెక్కించుకుంటూ ఉంటారు. షష్టంలో రవికుజుల యొక్క సంచారం వల్ల శత్రుబాధల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాదుల్లో ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి కూడా పదోన్నతులు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదే రీతిగా ఉన్నత అధికారం చేపట్టే యోగం కూడా కనిపిస్తున్నది. పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. రుణ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. ఆర్థికంగా మంచి అభివృద్ధిని చూస్తారు.
తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వ్యయంలో చంద్రకేతువుల యొక్క సంచారం వల్ల ఊహించినటువంటి వ్యర్థ ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. దశమంలో గురు సంచారం వల్ల వృత్తిలో కూడా కొంత ప్రతికూల వాతావరణం బాగా కనిపిస్తూ ఉన్నది. పంచమంలో శుక్ర సంచారం వల్ల పెద్దల యొక్క సహకారంతో కొన్ని ఆలోచన విధానంలో మార్పులు చేసుకోవడం వల్ల మంచి మార్పు చోటు చేసుకుంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి మంచి కార్యానుకూలత, కార్యదక్షత రెండూ కూడా కనిపిస్తున్నాయి. మీ సామర్థ్యానికి తగ్గట్టుగా, మీ ప్రయత్నానికి తగ్గట్టుగా మంచి ప్రతిఫలాన్ని చూస్తూ ఉంటారు. ఆశించిన విధంగా మంచి లాభాలు చూస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి అభివృద్ధి, కార్యానుకూలత కనిపిస్తూ ఉన్నది. గృహంలో అనేక మరమ్మతులు చోటు చేసుకుంటూ ఉంటాయి. గృహ కొనుగోలు నిమిత్తంగా ఖర్చులు కూడా కొంత పెరుగుతూ ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి తృతీయంలో గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంటున్నది. రవి, కుజ, శుక్రులు మంచి అనుకూలత చేత తోబుట్టువులతో జాగ్రత్తగా వ్యవహారం, మంత్రాంగం చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కార్యానుకూలత ఉన్నది. మార్గ మధ్యంలో కొన్ని విఘ్నాలు ఏర్పడుతూ ఉన్నప్పటికీ కూడా పట్టుదలతో కృషి చేస్తూ ఉంటారు. ఆర్థికంగా మంచి లాభాలు వస్తూ ఉన్నాయి. మంచి పనివారు దొరుకుతారు. స్కిల్డ్ లేబర్ దొరకడం వల్ల వ్యాపారాన్ని బాగా విస్తరింపజేస్తూ ఉంటారు. గతంలో కన్నా కూడా మంచి లాభాలు పెరుగుతూ ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ద్వితీయంలో బుధ శుక్రుల యొక్క సంచారం, స్పెక్యులేషన్ వ్యవహారాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయండి. వ్యాపార నిమిత్తంగా చేసే పనుల్లో కూడా మంచిగా ఆర్థిక లాభాలు చూస్తూ ఉంటారు. సప్తమంలో గురుడు, ద్వితీయంలో బుధ శుక్రుల వల్ల పెట్టినటువంటి పెట్టుబడికి అధిక శాతంలోనే మీకు రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మంచి లాభదాయకంగా ఉండడం చేత చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జన్మంలో 4 గ్రహాల సంచారం, అట్లాగే షష్ఠంలో గురుడు, అష్టమంలో చంద్రకేతువులు, ప్రతికూలత బాగా ఎక్కువగా ఉన్నదని చెప్పవచ్చు. ఈ మకర రాశి వారికి అట్లాగే కర్కాటక రాశి వారికి ఇద్దరికి కూడా నవగ్రహ శాంతి చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎప్పుడైతే అధిక శాతం గ్రహ సంచారం ప్రతికూలంగా ఉన్నదో ఏ పని చేసినా కూడా తెలియనటువంటి మానసిక చికాకులు లేదా ప్రతికూలతలు బాగా పెరుగుతూ ఉండడం, ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడుతూ ఉంటాం, వ్యర్థ ఖర్చులన్నీ కూడా పెట్టవలసి రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రశాంతంగా ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధన చేసినట్లయితే మంచి కార్యానుకూలత కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వ్యయంలో 4 గ్రహాల సంచారం, అయితే వ్యయంలో రవిబుధుల శుక్రుల యొక్క సంచారం కొంత అనుకూలంగా ఉన్నదే చెప్పవచ్చు. త్రికరణ శుద్ధిగా చేసే పనులన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. ఆర్థికంగా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వ్యాపార నిమిత్తంగా కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కీర్తి, పేరు, ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. సప్తమంలో చంద్రుడు యొక్క సంచారం వల్ల ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. విదేశీ సంబంధిత ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి షష్ఠంలో చంద్రకేతుల యొక్క సంచారం, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. లాభంలో గ్రహ సంచారం అనుకూలత చేత వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధిని చూస్తూ ఉంటారు. ఆర్థిక విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాల్లోనూ కూడా కార్యానుకూలత కనిపిస్తున్నది. గృహంలో మటుకు కొంత అశాంతి, అట్లాగే గృహం మరమ్మతులకి అధిక ఖర్చులు చేయవలసి రావడం అనేది కూడా ఉన్నది. తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతమటుకు సెలవు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.